ప్రపంచంలోనే ఎవ్వరు జవాబు చెప్పలేని ప్రశ్న కోడి ముందా గుడ్డు ముందా అని. కోడి లేకుంటే గుడ్డు రాదు, మరి గుడ్డు లేకుంటే కోడి ఎడికి వెళ్ళొచ్చింది? ఇక మా సత్తిగా నసుంటోని అడిగితేనైతే ఏది ముందైతే ఏముంది, కోడి లెగ్ పీసులు కంకినమా గుడ్లు కోలించుకొని తిన్నామా లేదా అనేదే ముఖ్యం అంటాడు. కోడి గుడ్డు మీద ఈకలు వీకుడు అంటుంటాం కదా, కానీ ఈ చైనోడు పీకి చూపించిండు. అయినా చైనోని తెలివి పో. చెప్దామంటేనే నాకు వచ్చి పడవుతున్నారు. కోళ్ళు బుక్కే దాన కల్తీ చేసిండ్రా, ఇక కోడి పెట్టే గుడ్లను కూడా కల్తీ చేసి పడేసిండ్రు. అవును, ఇవి కల్తీ కోడి గుడ్లు కాదు, కోడి పెట్టని కోడి గుడ్లు, ప్లాస్టిక్ గుడ్లు. ఓయమ్మో, కలకత్తలకి అక్క దుకాణం కాడికి పోయి డజన్ గుడ్లు తెచ్చిందంట. మంచిగా ఆమ్లెట్ వేసుకుందామంట అని గంటతోని ఫట్ట కొట్టిన పలగలేదంట. చీయ గుడ్ల ఏంటిదంట అని ఫస్ట్ ఫర్షాన్ అయ్యిందంట. దిమ్మడ కొడితే గఫ్ఫుడు వలిగిందంట. లోపట మొత్తం బంక ఉన్నదంట. అగో ఎట్లా జాగుతున్నదో చూడుండ్రి. ప్లాస్టిక్ గుడ్లు అంటే నమ్ముతలేరా? అక్క మోంబత్తి ముట్టించి గుడ్డు బోచని కాలుస్తున్న చూడుండ్రి. అగో ప్లాస్టిక్ గాలిపోయి ముద్ద అవుతున్నది. ఎమ్మటే పోలీసులకు ఫోన్ కొడితే దుకునమో నన్ను అరెస్ట్ చేసిండ్రు. ప్లాస్టిక్ గుడ్లు తయారు చేసిన తెలివి అన్నది కాదు, చేయనోంది. అగ్వకు అరేకమాలు తయారు చేసినట్టే అగ్వల కోళ్ళు అవసరం లేని గుడ్లను తయారు చేసి మన దేశానికి సప్లై చేస్తుండ్రంట. ఈ గుడ్లు తింటే మస్తు అపాయమంట. మీద తెల్లటి బొచ్చలు, లోపట సోనా, అడ్డమైన మందులతో తయారు చేస్తారంట. డఫుట్ కొట్టకుండా మంచిగా ప్లాస్టిక్ పూత పూస్తారంట. మనకు తెలియక ఉడకబెట్టుకోనో ఆమ్లెట్ వేసుకొని తింటే కడుపుల ప్లాస్టిక్ గోరాం తయారైతుందిగా. కండ్ల గుడ్లు తెరిచి చూసిన కాడికి చాలు గాని దుకాణంలో కోడి గుడ్లు కొనుక్కొచ్చుకునేటప్పుడు కోడి పెట్టిందో చైనోడు తయారు చేసి పెట్టిందో చూసి తెచ్చుకోండి.